అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలని మనం తెలుసుకుంటున్నామని అందుట్లో భాగంగా వారి గురుదేవులతో ఆయన గడిపిన కాలంలో ఆశ్రమంలో విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాము. శ్రీ యుక్తేశ్వర గిరి గారు అప్పుడప్పుడు నండి వాళ్ళ తల్లి గారి దగ్గరికి వెళ్తూ ఉండేవారు కదా. ఆవిడ కాశీలో రాణా మహల్ బస్తీలో ఉండేవారండి. పరమహంస గారికి అక్కడే శ్రీ యుక్తేశ్వర గిరి గారి యొక్క మొదటి దర్శనం అయిందనమాట ఆ కాశీలోనే. ఆవిడ తల్లిగారు చాలా సౌమ్యురాలండి, దయామయి. అయినప్పటికీ కూడా ఆవిడ ఒక దృఢమైన నిశ్చిత అభిప్రాయాలు ఏర్పరచుకున్న వ్యక్తి అనమాట. ఒకరోజు తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుతూ ఉండగానండి, ఆవిడ ఇంట్లో ఒక బాల్కనీ ఉంటే అక్కడ నుంచుని పరమహంస గారు వాళ్ళని గమనిస్తారండి. వాళ్ళ గురుదేవులు ఎంతో స్వాభావికమైన పద్ధతిలో శాంతంగా యుక్తియుక్తంగా మాట్లాడుతూ ఏ విషయమో ఆవిడికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో. ఆవిడ విసురుగా తల తిప్పడాన్ని బట్టి ఆయన ఆవిడకి నచ్చచెప్పలేకపోయారని పరమహంస గారికి అర్థమైపోతుంది. ఆవిడింకా వద్దొద్దు, నీ యొక్క జ్ఞానోపదేశాలు నాకేమీ కాదు, ఇంక నువ్వు వెళ్ళు, ఎందుకంటే నేను నీ శిష్యురాలిని కాను అని అత యుక్తేశ్వర గిరి గారితో చెప్తుందండి. ఇంకా అప్పుడు ఆయన ఇంకేమీ వాదించకుండా, తిట్లు తిన్న పిల్లవాళ్ళ ఒక అమ్మ ఏదైనా పని చేయొద్దు అని ఎలా అయితే అన్నప్పుడు కొడుకు ఎలా అయితే ఫీల్ అవుతాడో ఆ బిడ్డ, అలాగా యుక్తేశ్వర గిరి గారు కూడా వెనక్కి తగ్గి, ఇంకా ఆవిడ యుక్తియుక్తంగాని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తల్లి మీదండి యుక్తేశ్వర గిరి గారికున్న గొప్ప గౌరవాన్ని చూసి పరమహంస గారు ముగ్ధుడైపోతారండి. ఆవిడ దృష్టిలో ఈయనెవరు? ఈయనొక యోగి అవ్వచ్చు, కానీ బిడ్డే కదా తల్లికి. చిన్న పిల్లాడే కానీ ఋషి కాడు. ఈ చిన్న సంఘటనకండి ఒక ఆకర్షణకి లోనవుతారు. లోపల ఎంతో వినయంగాను, బయటకు సంచరాని విధంగాను ఉండే వాళ్ళ గురుదేవుల యొక్క అసాధారణ స్వభావం ఏదైతే ఉందో, అది ఒక పక్క నుండి ఒక వెలుగులాగా ప్రసరింపచేస్తూ ఉందండి ఆ టైంలో. సన్యాసం తీసుకున్న వ్యక్తి విద్యుక్తంగా ఏం చేస్తాడంటే లౌకిక బంధాల నుండి విడిపడిపోతాడండి. తరువాత వాటిని నిలుపుకోవడానికి ఆ సన్యాస ధర్మ నియమాలు ఏవైతే ఉన్నావో అవి ఏమి నియమించబడు. సన్యసించడము, సన్యాసం తీసుకోవడం అంటే సన్యసించడమే కదా ఇంకా అర్థం. అయినప్పటికీ కూడానండి సనాతన సన్యాసాశ్రమాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకర్లు ఈ నియమాన్ని పట్టించుకోలేదు. ప్రేమ స్వరూపులైన తమ తల్లిగారు కాలం చేసినప్పుడు కూడా ఆయన పైకెత్తిన తమ చేతిలో దివ్యాగ్ని పుట్టేటట్టు చేసి దాంతో ఏం చేశారు? ఆవిడ శరీరాన్ని దహనం చేశారండి. శ్రీ యుక్తేశ్వర గిరి గారు కూడా ఆ నిర్బంధాలన్నిటినీ కూడా ఉపేక్షించడం అంత ఘనంగా కాకపోయినా కూడా అంతకన్నా తక్కువ స్థాయిలో ఉండేదన్నమాట. తల్లిగారు గతించిన తర్వాత కూడా ఆయన కాశీలో పవిత్రమైన గంగానది ఒడ్డున దహనకాండ ఏర్పాటు చేయించి గృహస్థ ధర్మం ప్రకారం అనేక మంది బ్రాహ్మణులకు సంతర్పణ కూడా చేయించారండి. సంకుచితమైన అనుబంధాలను అధిగమించటానికి సన్యాసులకు తోడ్పడడం కోసం ఉద్దేశించిన ఏవైతే శాస్త్రీయమైన నిషేధాలు ఉన్నాయో అవి శ్రీ శంకర్లు అలాగే శ్రీ యుక్తేశ్వరగిరి గారు తమ అస్తిత్వాన్ని వైయక్తిక రహితమైన చిచ్చక్తిలో సంపూర్ణంగా విలీనం చేసేసారు అని చెప్పొచ్చు. ఎందుకంటే నియమాన్ని ఆశ్రయించుకుని రక్షణ పొందవలసిన అవసరం వారికి ఏమీ లేదు కదా. వారి యోగులు. ఒక్కొక్కప్పుడు ఒకానొక గురువు విధికి ఏర్పడ్డ రూపం కన్నానండి దాని యొక్క నియమం ఘనమైనదని నిరూపించుకోవటం కోసం కావాలని దాన్ని ఉపేక్షిస్తారంట. అది ఇందుట్లో ఉన్న పరమార్థం, వాళ్ళిద్దరూ అలా చేశారు అంటే. ఆ విధంగానే యేసుక్రీస్తు విశ్రాంతి రోజున జాన అంకులను కోసాడంటండి. అనివార్య విమర్శకులకు ఆయన ఇలా చెప్పారంట, విశ్రాంతి రోజు అంటే సబ్బత్ ఏర్పడ్డది మనిషి కోసం కానీ మనిషి విశ్రాంతి రోజు కోసం కాదు. అంటే ఏంటంటే గురుదేవులు కోరుకున్న తక్షణం ఏ వ్యక్తి మనసుతో అయినా శృతిని మేళవించుకునేవారంట. పతంజలి యోగ సూత్రాల్లో ఆయన చెప్పిన శ్లోకాల్లోనండి ఇది ఒక యోగ శక్తి. ఎందుకంటే ప్రత్యస్య పరచిత్త జ్ఞానం మానవ రూపంలో ఉన్న రేడియోగా ఆయనకు గల శక్తుల్ని, ఆలోచన స్వభావాన్ని మనకి వివరించడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ యేసుక్రీస్తు గారు మన కోసం, అది విశ్రాంతి రోజు కోసం ఏర్పడింది గానీ, విశ్రాంతి రోజు
ఆ మనిషి కోసమే ఏర్పడింది కానీ ఆ రోజు కోసం ఏర్పడేది కదా. అంటే ఇంకా అలాగే విశ్రాంతి తీసుకోవడంలోనే ఉండిపోతారు కదా. కొంత మూర్ఖులు అర్థం చేసుకోరు. కొన్ని కొన్ని చెప్పారు అంటే దాన్ని డీకోడ్ చేసుకోరు. అందులో ఉపవాసము అంటే ఏంటి, తినకుండా ఉండటం కాదు. అలా అని పూర్తిగా కట్టుగా ఉపవాసం ఉండాలని కాదు. అలా అని ఉపవాసం అని పేరు చెప్పి నేను అన్నం తిన్ను కదా అని జ్యూసులు తాగడం, లేకపోతే ఏదో ఒకటి తినడం, లేదా పొద్దున్న సాయంత్రం వరకు ఉండి సాయంత్రం ఏ బయటికి వెళ్ళో హోటల్కి వెళ్ళో తిని రావడం, ఇవి కాదండి. ఉప ఆసనం అంటే సమీపంగా ఆ భగవంతుడి దగ్గరగా కూర్చోమని. అంటే మన మనస, వాచ, కర్మణ చేసే పనిలో కానీ, మాట్లాడే మాటల్లో కానీ, మనసులో కానీ ఆ భగవంతుడికి సంబంధించిన అంశాల మీదే త్రికరణ శుద్ధిగా మనం ఉండాలి అని కదా చెప్పేది. అందువల్ల పవిత్ర గ్రంథాలు తప్పించి శ్రీ యుక్తేశ్వరి గారు చదివింది చాలా స్వల్పం అన్నమాట. అయినప్పటికీ ఆయనకు అత్యంత అర్విచనీయమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు, జ్ఞానపరమైన ఇతర ప్రగతులు తప్పనిసరిగా ఆయనకి పరిచయం అయ్యే ఉండేవండి. అద్భుతము ఏంటి అంటే తమ అతిథులతో అనేక విషయాల గురించి ఆయన కులాసాగా చర్చలు జరిపేసేవారు. వాళ్ళ గురుదేవులు నోరారా నవ్వే నవ్వు ఎంతో స్ఫూర్తినిచ్చేదండి. ప్రతి చర్యకు కూడా జీవం పోసేది. తరచూ గంభీరంగా ఉన్నప్పటికీ కూడా గురుదేవులు ఎప్పుడూ కూడా విషాదంగా ఎన్నడూ ఉండేవారు కాదండి. ఆయన బైబిల్ నుంచి ఉదహరిస్తూ ఈశ్వర అన్వేషణ చేయడానికి మనుషులు తమ ముఖాలని వికృతం చేసుకోనవసరం లేదు అని చెప్పారండి. అంతేకాకుండా దైవ సాక్షాత్కారం పొందటం అంటే అన్ని దుఃఖాలకి అంత్యక్రియ జరిపించడమేనన్న సంగతి గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ దైవ సాక్షాత్కారము అంటే పొందడం అంటే అన్ని దుఃఖాలకి ఎప్పుడైతే నువ్వు అంత్యక్రియలు జరిపించేస్తావో అప్పుడే నీకు దైవ సాక్షాత్కారం జరుగుతుంది అని ఎంత సింపుల్‌మైన 2 పదాలతో చెప్పారో చూడండి అసల. ఆశ్రమానికి తాత్వికులు, ఆచార్యులు, అలాగే న్యాయవాదులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు కొందరు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడండి, వాళ్ళు ఎంతో చాదస్తపు మతాభిమానిని కలుసుకోబోతున్నామేమో అని భావించేవారు యుక్తేశ్వర్ గారి గురించి. కానీ అప్పుడప్పుడు అహంకారంతో కూడిన ఒక చిరునవ్వు వల్ల కానీ, తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో చూసిన ఒక చూపు వల్ల కానీ, ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర ఆశించిందల్లా రుచి పచి లేని 4 ఉపదేశ వాక్యాలకు మించి మరేమీ లేదన్న సంగతి వెల్లడయ్యేదంట. కానీ శ్రీ యుక్తేశ్వరగిరి గారితో మాట్లాడిన తర్వాత అండి, తాము కృషి చేసిన తమ తమ ప్రత్యేక రంగాల్లో ఆయనకు సున్నితమైన పరిజ్ఞానం ఉన్న సంగతి కూడా కనిపెట్టిన ఆగంతకులకి అక్కడి నుంచి వెళ్ళాలంటే అసలు మనసు కూడా ఒప్పేది కాదంటండి. అది శ్రీ యుక్తేశ్వరగిరి గారి యొక్క స్వభావం. మిగతాది రేపటి క్లాస్‌లో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.